సో గైస్ కొంచెం ఆక్సిజన్ అందట్లేదు, బట్ విల్ ట్రై ఎనీవేస్. కాలేజ్ లెవెల్కి వచ్చాం, ఇప్పుడు స్టాల్ వైపు వెళ్తాం. అసలు కాలేజ్ అంతా నార్మల్ లేదు, మొత్తం స్టూడెంట్స్ అది గన్స్. సీఎంని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ద డౌట్ ఈస్ 1-on-1 మీటింగ్ దొరికితే లేదన్న డౌట్. దొరికితే లైక్ వీ కెన్ డైరెక్ట్లీ పిచ్ ఇన్. Guys, today is the day we meet CM sir. Wait. Let's get started from the beginning. So guys, we are going to Srinagar. ఒక పని మీద వెళ్తున్నాం, ట్రిప్ కోసం కాదు. బట్ ఎందుకు వెళ్తున్నాం, ఎవరిని కలుస్తున్నాం అనేది డిస్కస్ చేద్దాం. కానీ ఫ్లైట్కి టైం అవుతుంది, ఇంకా 2 hours ఉంది. సో లెట్స్ గో. దానికంటే ముందు మీకు ఒకటి చూపియాలి. సో మన కంపెనీ కోడ్ డేల్ అది ఇది మీకు తెలుసు, బట్ బ్యాక్ ఎండ్లో రిజిస్టర్డ్ నేమ్ అయితే హనీవా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో హనీవా అని ఎందుకు వచ్చింది అనేది ఇంకో రోజు డిస్కస్ చేద్దాం. బట్ యా, దిస్ ఈజ్ అవర్ కంపెనీ. గైస్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. ట్యాక్సీ రావాలి, ఈ సిమ్ లేదు ఇక్కడేం, పోస్ట్ పెయిడ్ సిమ్మే పనిచేస్తుంది. నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. బట్ లెట్స్ సీ. ఓ ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడాం, అతనే వస్తున్నాడు. నా దగ్గర నెట్ లేదు. ఒక్కొక్కరిని హాట్స్పాట్ అడిగి మరీ అతనికి కాల్ చేసి అరేంజ్ చేసాం. సో యా, ఆల్మోస్ట్ 1 degree ఉంది ఇక్కడ, ప్యాక్ అవుతుంది. లెట్స్ సీ, హోటల్కి వెళ్ళాక మాట్లాడదాం. గైస్ యూఆర్ బ్యాక్ ఇన్ హోటల్. ఫైనల్లీ వచ్చేసారు అన్నీ తిప్పలు పడి. హియర్ ఈజ్ రవి. సో అసలు ఎందుకు వచ్చాం ఏంటి అన్నది రేపు తెలుస్తుంది, అది మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. నా క్యాబ్లో వస్తున్నప్పుడు కూడా లైక్ ఇక్కడ రాకముందే నాకు తెలుసు లైక్ శ్రీనగర్ పీపుల్ ఆర్ రియల్లీ నైస్ అని. సో లైక్ చాలా స్టోరీస్ అది విన్నాను, బట్ అదే అతను కూడా చెప్పాడు. బట్ వన్ థింగ్ దట్ సర్ప్రైజ్ మీ లైక్, అంటే హైదరాబాద్ నుంచి లాస్ట్ టైం అతనితో ఒక 3 members వచ్చానంట. 10 days అతనితోనే ట్రావెల్ చేశానంట, మొత్తం అతన్ని బాగా చూసుకున్నానంట అదేది. సో హీ టోల్డ్ హైదరాబాద్ పీపుల్ ఆర్ ఆల్సో రియల్లీ నైస్ అని. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే వెన్ ఎవర్ వీ ట్రావెల్ అదర్ స్టేట్స్ కానీ అది కానీ వీ రిప్రజెంట్ ద హోల్ స్టేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఎక్కడికి వెళ్ళినా ట్రై టు బీ నైస్ ఆర్ ట్రై టు బీ కైండ్. ఇట్ యూనో మీకే కాదు, హోల్ స్టేట్కి హోల్ కంట్రీకి సమ్టైమ్స్ యూనో లైక్ ఇట్ విల్ యూఆర్ రిప్రజెంటింగ్ హోల్ స్టేట్ అన్నట్టు ఫీలింగ్ అనిపించింది నాకు. సో ఇది ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. బట్ ఎనీవేస్ ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, రేపు మాట్లాడదాం, రేపు కలుద్దాం. గైస్ డే 2 ఎర్లీ మార్నింగ్ 7:30 అయింది. 1 degree -1 ఉంది. బయట అసలు మా హోటల్ బాల్కనీ వ్యూ అలా అందొచ్చు. హోటల్ కాదు, ఇది హోమ్ స్టే. బయట అయిపోతుంది, కొంచెం బట్టలు వేసుకోవాలి నేను. బట్ యా ఎనీవేస్ దిస్ ఈజ్ అవర్ వ్యూ. Guys, from this to layer 2, layer 3 guys. ఫస్ట్ డేనే కదా అని సోన్మర్గ్కి వెళ్తున్నాం. ఇంకా సోన్మర్గ్ అసలు ఎంటర్ అవ్వలేదు, బట్ జస్ట్ ఆ వ్యూస్ చూడండి, బ్యూటిఫుల్. మిడిల్లో బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆపాం. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అండ్ మౌంటైన్ స్టార్టెడ్ చేంజింగ్ కంప్లీట్లీ. तुझसे हूँ जुदा, जन्नते कहाँ बिन हुए. Wait for this. तेरे ही लिए तुझसे हूँ जुदा, जन्नते. ఒకసారి వ్యూ చూడండి మ్యాన్. ఇంతకుముందు స్నో మౌంటైన్స్ కట్టి ఇటు వచ్చా కానీ ఇంత వైట్ స్నో అసలు ఎక్కడా చూడలేదు. అసలు వైట్ కలర్ కూడా తెలియదు ఇంత వైట్గా ఉండొచ్చు అని. కంపారిజన్ కొంచెం వరస్ట్గా ఉన్నా, బట్ అంటే నాకు అర్థం కాదు, మీకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుందో తెలీదు. అసలు ఇట్స్ లైక్ వెరీ లైట్, ప్రాపర్ యూరోప్లో ఉంటుంది కదా, అలా ఉంది. బట్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ అనుకున్న అంత చల్లగా లేదు. నేను కొంచెం మరీ ఎక్కువ వేసుకుని వచ్చేసానేమో, కొంచెం వేడిగానే ఉంది. అంటే సన్ కూడా వచ్చింది, సన్ హిట్టింగ్. బట్ యా, సో గైస్ వీఆర్ ఇన్ సోన్మర్గ్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఒక 20 seconds చెప్తాను కానీ, బట్ జస్ట్ సీ దిస్. అంటే అసలు ఎంత వైట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ బూట్స్ ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్, బిహైండ్ ద కెమెరా ఇస్ రవి బ్రో. సో అన్ని డిస్కస్ చేస్తాం ఎందుకు వచ్చాం ఏంటి అని. సీ యూ. बहुत बढ़िया. ये तो फर्स्ट डे है हमारा. हाँ, और काम के लिए आया था वैसे, घूमने नहीं, बट एक दिन मतलब टाइम मिल गया तो सोनमर्ग आ गया. वाह, और स्टार्ट से ऐसा just wait for it. Let's see this.
ఇంత డీప్ ఐస్ ఉంది. సో హియర్ వి ఆర్ మన రవి బ్రో. హాయ్. ఫైనల్లీ మనం ఎందుకు వచ్చామో చెప్పాలని టైం వచ్చింది, లేకపోతే ఇంకా ల్యాగ్ అయిపోయింది వీడియోలో. సో గైస్ కొంచెం ఆక్సిజన్ అందట్లేదు, బట్ విల్ ట్రై ఎనీవేస్. బట్ పాయింట్ బీయింగ్ బేసిక్గా లైక్ మీరు చెప్పండి ఫాస్ట్గా. అసలు కాశ్మీర్ ఎందుకు వచ్చామంటే బేసిక్గా ఇక్కడ గవర్నమెంట్లో ఐటీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సైడ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మనకు తెలిసిన కొన్ని మంది బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ చేసుకున్నాం. సీఎంని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ద డౌట్ ఈస్ 1-on-1 మీటింగ్ దొరికిద్దా లేదా అన్న డౌట్. దొరికితే లైక్ వీ కెన్ డైరెక్ట్లీ పిచ్ ఇన్. అండ్ బై ద వే దాంతో పాటే లైక్ నేను కూడా లైక్ కోట్డేల్ సైడ్ నుంచి, సో యాజ్ ఇన్ ఎవరికైతే తెలీదో కోట్డేల్ అని స్టార్ట్అప్ మేము చేస్తున్నాం. పార్ట్లీ రిసోర్సెస్, ఫ్రీ రిసోర్సెస్, కోర్సెస్ అన్నట్టు అనుకున్నాం కానీ, బట్ దెన్ వీ వెంట ఇన్ టు సాఫ్ట్వేర్ ఏజెన్సీ టైప్స్, లైక్ వేరే వాళ్ళకి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, వెబ్సైట్స్, యాప్స్ బిల్డ్ చేస్తున్నాం. సో ఆ పార్ట్లో గవర్నమెంట్కి ఏమన్నా కావాలా అని కనుక్కోవడానికి నేను వచ్చాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వ్యూస్ కోసం. సో అది మ్యాటర్. నౌ లెట్స్ సీ, ఇంకో 1-2 మినిట్స్లో మేబీ తర్వాత ఈవినింగ్ కలవచ్చు మేము. బట్ ప్రస్తుతానికి అయితే వ్యూస్ ఎంజాయ్ చేస్తాం. సో గైస్ యాజ్ యూ కెన్ సీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, క్లయింట్స్ వస్తున్నారు, బట్ ఇవన్నీ చేసేది ఎవరు అంటే మాకు 6 మెంబర్ టీమ్ ఉంది, అందులో 3 డెవలపర్స్ ఉన్నారు. ఈ టీం మేము ఆల్మోస్ట్ ఒక 1000 రెజ్యూమేస్ చూసాక అందులో 6 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేసాం. అండ్ మళ్ళీ మేము హైర్ చేసుకోవాలంటే థౌసండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ చూసే ఓపిక మాకు లేదు. సో వీ థాట్ లెట్స్ స్టార్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ Super 30. మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ మనం ఫాలో అవుతుంటే అక్కడ అనౌన్స్మెంట్స్ అన్ని ఇచ్చాం. ద పాయింట్ బీయింగ్ Super 30 అని స్టార్ట్ చేసాం. అందులో 3 months ఒక 30 మెంబర్స్ ని తీసుకుని మేమే కంప్లీట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. కంప్లీట్ డిజైన్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు ఏ ప్రాసెస్ ఉంటాయి, ఎలా ఉంటుంది అన్ని నేర్పిస్తాం. అండ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ప్రోగ్రామ్ అయ్యేసరికి ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎనఫ్ మేమే మిమ్మల్ని హైర్ చేసుకుంటాం. సో దట్ యుల్ బి పార్ట్ ఆఫ్ అవర్ కోడ్డేల్ టీమ్ అండ్ వీ క్యాన్ బిల్డ్ సమ్ క్రేజీ ప్రాజెక్ట్స్ అని. అండ్ ఇది March 1st స్టార్ట్ అవుతుంది. అనౌన్స్మెంట్స్ అని ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇచ్చాం. లాస్ట్ ఫ్యూ స్లాట్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆర్ సీరియస్, అండ్ బై ద వే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, ఇది పెయిడ్ ప్రోగ్రామ్. కింద డీటెయిల్స్ లో ఫీజ్, సిలబస్, అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ సీరియస్ అండ్ విల్లింగ్ టు పే ద ఫీజ్ అండ్ విల్లింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ 3 months అంటేనే జాయిన్ అవ్వండి. So guys, now let's talk about the main thing, why we came here. ఇక్కడ బేసిక్గా SKUAST అని ఒక యూనివర్సిటీ ఉంది. సో దాని దిస్ ఈస్ ద ఇన్నోవేషన్ ఆంటర్ప్రినర్షిప్ సెంటర్ అనమాట. సో దీని హెడ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కలవడానికి ఇప్పుడు వచ్చాం. టు డిస్కస్ సమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేయడానికి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ కావాలా, టెక్ రిలేటెడ్ వీళ్ళకేమైనా ప్రాజెక్ట్స్ కావాలా కాశ్మీర్ గవర్నమెంట్కి అనేది అడగడానికి ఉంటే మేము డెవలప్ చేద్దామని. సో దట్స్ వన్ ఆఫ్ ద గోల్. అండ్ మోస్ట్ ప్రాబుల్లీ సీఎం కూడా వస్తారు. సో అతన్ని కూడా కలిసే ఛాన్స్ ఉంది, బట్ చూడాలి కలుస్తామో లేదో. సో ఇప్పుడు దీని హెడ్ని అయితే కలుస్తాం, లైక్ ఈ స్టార్ట్అప్, ఈ ఇంక్యుబేషన్ సెంటర్ హెడ్ని. సో అతనితో కలిసి డిస్కస్ చేయాలి. బట్ ఓ మై గాడ్, అసలు ఇక్కడ కాలేజ్ వ్యూ చూడండి, అన్ని పక్కన పెడితే కాలేజ్ వ్యూస్ అమేజింగ్. లిటరల్ అసలు ఇలా ఉంటుందని తెలిస్తే ఇక్కడ జాయిన్ అయిపోయింది. గైస్ ఇది కాలేజ్, ఇక్కడ రోడ్డు, ఇక్కడ మౌంటైన్స్, అది వ్యూ. ఇది కాలేజ్ అంటే. రవి బ్రో ఇస్ హియర్. ఒకసారి ఇక్కడ పేటెంట్స్ చూడండి నేను. సో మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే, సో పేటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. మీ దగ్గర ఉన్న ఐడియాకి కానీ, ప్రాసెస్కి కానీ, ప్రోడక్ట్కి కానీ ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీలో దాని ఎండ్ యూస్ కేస్ మీరు డెవలప్ చేయగలుగుతున్నారు అండ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ అంటే మీరు దానికి పేటెంట్ ఫైల్ చేయొచ్చు. సో పేటెంట్ ఫైల్ చేస్తే ఏమవుతుందంటే ఇంకెవరైనా అది వాడుకోవాలి అంటే మీ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. సో అలా తీసుకోకుండా ఎవరైనా వాడినా ఆర్ రిప్లికేట్ చేసినా కూడా ఇది మీ ఫస్ట్ వచ్చిన ఐడియా కాబట్టి యూ కెన్ సూ దెమ్ లీగలీ. సో ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మీరు చూస్తే దిస్ ఇస్ అన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో ఇవన్నీ వాళ్ళు తయారు చేసి బయోమెడికల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ అండ్ అవన్నీ పేటెంట్స్ అయితే దాని సొల్యూషన్ అక్కడ ఉంది. దీస్ ఆర్ ద ఫైనల్ అండ్ ప్రొడక్ట్స్ దట్ వీ హ్యావ్ గాట్. సో ఇట్ కెన్ బి ఫుడ్, ఇట్ కెన్ బి న్యూట్రిషన్, ఇట్ కెన్ బి టాబ్లెట్స్. సో దర్ ఇస్ అ లాట్ రిలేటెడ్ టు పేటెంట్స్ అండ్ ఐఎమ్ సూపర్ సర్ప్రైజ్డ్ టు సీ మెనీ పేటెంట్స్ అండ్ their products. I love the way they kind of conveyed from patents to products. So yeah. Guys, day 2 ఇవాళ సీఎంని కలవబోతున్నాం. సో ఫీలింగ్ ఎగ్జైటెడ్. చూడాలి, పిచ్ చేయాలి సీఎం గారికి, అన్నీ ఉన్నాయి. బట్ ఎనీవేస్, సో ఇక్కడ మీరు వింటర్ ప్లేసెస్ ఇటు వచ్చినప్పుడు వార్మర్ కంపల్సరీ. కొంతమంది తెలియదేమని చెప్తున్నా. సో వార్మర్ అయితే తీసుకోండి, వెరీ థిన్ ఉంటుంది, బట్ ఎక్స్ట్రా లేయర్ యాడ్ అయింది. దీనిపైన షర్టో దానిపైన జాకెట్ వేసుకుంటే ఆల్ సెట్కి వెళ్ళాలి. ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళాలి, స్టాల్ పెట్టాలి, చాలా మందితో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందులో సీఎం అండ్ మినిస్టర్ ఆర్ 2 ఆఫ్ ది ఇంపార్టెంట్ పీపుల్. సో వాళ్ళకి కూడా చెప్పాలి. పదండి గైస్, కాలేజ్ లెవెల్కి వచ్చాం. ఇప్పుడు స్టాల్ వైపు వెళ్తాం. అసలు కాలేజ్ అంతా హడాడ్ నార్మల్ లేదు, మొత్తం స్టూడెంట్స్, అది గన్స్, సోల్జర్స్, అన్ని సీఎం వాళ్ళంతా వస్తున్నారు. సో సెక్యూరిటీ హైట్ ఉందంతా, మంచి వైపు ఉంది ఇక్కడ.
ఇలానే మన స్టాల్ కూడా ఒకటి ఉంటుంది, అది పెట్టాలి మనం. ఇదే మన స్టాల్ అనమాట. దిస్ ఈస్ ద ప్రోడక్ట్. Hello sir. Hi. So we are actually all the way from Hyderabad. So yeah. So this product actually has two versions. One is your hospital management system. So usually जो hospitals में patient का transition होता है. గైస్ టుడే ఇస్ ద డే వి మీట్ సీఎం సార్. అంటే ఆల్రెడీ 3 days అయిపోయింది, 2 days వస్తా అన్నారు కానీ రాలేదు. బట్ టుడే హీస్ కమింగ్ అంట. సో ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. అన్ఫార్చునేట్లీ రవి బ్రో ఈస్ గోయింగ్ టు హైదరాబాద్. ఎందుకంటే అతను ముందే టికెట్స్ బుక్ చేసుకున్నారు, నాదేమో ఈవినింగ్ ఫ్లైట్. సో మోస్ట్ ప్రాబ్లీ ఐల్ బి మీటింగ్ సీఎం సార్ అండ్ ఆల్సో ఒక 2-3 పొటెన్షియల్ క్లయింట్స్ కూడా కలిసి మా కంపెనీకి కోర్డెల్కి ప్రాజెక్ట్స్ కోసం మాట్లాడాలి. సో టుడే ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ డే అండ్ ఆల్సో లాస్ట్ డే ఇన్ కాశ్మీర్. యాజ్ దే సే ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు అన్ ఎండ్. దిస్ ఇస్ ఎ గుడ్ ట్రిప్. ఇది మా పక్కన ఉన్న స్టాల్ గైస్. It eases that and gives. So it lands on the field, Yes, exactly. puts the sensor into the ground, takes the readings, In and real that's time. all that has to be done. And gives that data to the user. That Right then and there. Good afternoon, sir. Hi, we are from Hyderabad. This is Antram MedTech. So this is basically body temperature measurement unit. Okay. So especially in places like Kashmir and Himachal, because of cold winters and all, the baby temperatures fall below, and the rise of hypothermia is on the rise in small cases. So this will prevent that from happening. This is what this does is basically monitors the temperature 24/7, and it gives real-time metrics in the application itself. And it says, let's say whenever the temperature drops a certain value, like let's say most of the cases happen during sleep because parents will be sleeping, the child will be sleeping, and we don't even know them. And most of the deaths will be happening in the night itself. Yeah. No, I don't have the mic. Oh, okay. Okay. Sir. Yeah. Nice to see you. Best of luck. Yeah. ఒకసారి రివ్యూ చూడండి. సో గైస్ మ్యాటర్ ఏంటంటే సీఎం సార్ అయితే మాట్లాడాం కానీ మేము 1-on-1 మీటింగ్ అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ అంత అసలు చాలా మంది ఉన్నారు, చాలా రష్ ఉంది, ఏం దొరకలే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోర్డెల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అది దీన్ని స్టార్టప్స్ ఉన్నాయి కదా, మాట్లాడదాం అనుకున్నాం. బట్ ఎవరైతే పిఓసి ఉన్నారో అతను ఫుల్ బిజీ అన్ని థింగ్స్లో. సో ఇంకెళ్ళి మాట్లాడాలి, ఆన్లైన్ మీట్ అన్నీ పెట్టుకోవాలి. బట్ ఈ కాలేజ్ మాత్రం చూడండి, కాలేజ్ మాత్రం బాగుంది. ఇప్పుడైతే ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 2 hours పట్టిద్ది. నేను ఇంకా ఫ్లైట్ నాది 5 ఉంది, టైం 2:30 అవుతుంది. సో లెట్స్ సీ దొరికిద్దా లేదా. Guys, meet our fellow YouTuber, vlogger. Channel name? इधर आ जाओ. ब्लॉगर का सब्सक्राइब करना गाइस. So మనం కూడా బస్ ఎక్కేసాం. సో మేడం We are in streets of Kashmir, just walking and exploring Kashmir. అంతే, బట్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. గైస్ చాలా కాన్ఫిడెంట్ గా ఇదే రోడ్ అని చెప్పారు, ఫిర్దోస్ కాలనీ. ఇది కాదు నేను చెప్తాను, అది కాదేమో అని తప్పిపోయాం గైస్. నెట్ లేదు, వైఫై లేదు, నా దగ్గర సిమ్మే లేదు. అంతా మన రవి బ్రో హాట్స్పాట్ తో బతుకుతున్నాను ఇక్కడ. బట్ లెట్స్ సీ, హోప్ఫుల్లీ రూమ్కి వెళ్తాం. గైస్ మొఘల్ గార్డెన్స్ అని వచ్చాం కానీ అంతా బాగానే ఉంది, బట్ గార్డెనే లేదు. దిస్ ఇస్ ద గార్డెన్. కాకపోతే అంతా ఎండిపోయింది, వాడిపోయినాయి, పూలు లేవు, ఏం లేవు. బట్ ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మౌంటైన్స్ కనపడతాయి. సో సర్లే, ఇట్స్ వర్త్ ఇట్ రా అనిపిస్తుంది. సార్ ఇంకొక